హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. కేవలం రేషన్ బియ్యం ఉంటే చాలండి ఇంట్లో. ఎవరైనా ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క కప్పు రేషన్ రైస్ ఉంటే చాలండి ఇంట్లో. అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది ప్రాసెస్ కూడా. దీన్నొచ్చేసి మనం తెలుగులో తేనెపట్టు అంటామండి. లోపల షేపు తేనెపట్టు ఆకారంలో ఉంటుంది కాబట్టి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యంని నీట్‌గా 2, 3 సార్లు కడిగేసుకొని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మినిమమ్ 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. మీరు రేషన్ బియ్యం అనే కదండి, సోనా మసూరి మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా బియ్యం అన్నీ వేసేసుకున్నాక ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా పీల్ ఆఫ్ చేసి అయినా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 7, 8 వరకు యాలకులు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు లేకుండా చాలా స్మూత్గా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మనకి పచ్చి కొబ్బరి నార్మల్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది ఈ స్వీటు. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 2 కప్పులు బియ్యం అయితే 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వాటర్ని దింపేసుకోండి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవి వేడిగా ఉంటుంది కాబట్టి వేడి అలాగే వేస్తే బియ్యం పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక ఈ బెల్లం వాటర్ని ఈ పిండిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న ఏదైనా గిన్నె పెట్టుకొని, లేదంటే నాన్ స్టిక్ది ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇలా అంచులకి పడకుండా వేసుకోండి. నేను అది తుడిచేసాను తర్వాత, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా వేసేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎక్కడ తేమ లేదంటే ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దింపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయాక ఈజీగా వచ్చేస్తుంది మనం చేతితో తీసుకున్న. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఇది చాక్తో కట్ చేసుకోవడం కంటే చేత్తోనే ఇలా తుంచేసుకొని పీసెస్ లాగా తీసుకుంటే బాగుంటుంది. చూడండి, లోపల మనకి తేనెపట్టు ఎలా ఉంటుందో షేపు అచ్చం అలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియో చూశాక మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.